గత 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి గారు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. మేము కూడా మీ ద్వారా ప్రజలందరికీ కొన్ని అంశాల మీద క్లారిటీ ఇద్దామని చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్కి ఆహ్వానించడం జరిగింది. ముందుగా మేము గతంలో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రకటనలు కూడా మీరు పరిగణనలో తీసుకుంటే మా డిమాండ్స్ యొక్క అర్థం అనేది పూర్తిగా ప్రజలందరికీ తెలుస్తుందనేది మా ఉద్దేశం. అక్టోబర్ 19వ తారీఖున రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B వాళ్ళు ఫ్లైఓవర్ డిజైన్ రిలీజ్ చేశారు. 1.49 కిలోమీటర్స్ పొడుగుతోటి ఉల్ఫాల్ చివర అమరావతి బస్ స్టాప్ ఉంటుంది, సిగ్నల్స్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి అరండల్పేట 12-13 లైన్ దగ్గర దిగేలా ఫ్లైఓవర్ డిజైన్ వచ్చింది. దానికి అండర్ పాస్లు, అలాగే ఈ డిజైన్ యొక్క సాంకేతిక పరిమితులు పర్మిషన్స్ రాగానే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామనేది ఆ వార్త సారాంశం. ఆ రోజు నుంచి గుంటూరు నగర ప్రజలందరూ మాతో సహా ఈ ఫ్లైఓవర్ రాబోతుంది, అది బ్రిడ్జి కాదు ఫ్లైఓవరు, ఈ లెంగ్త్తో రాబోతుందని ఎదురు చూస్తూ వచ్చాం. కానీ 2 నెలల క్రితం మీ అందరికీ తెలిసి ఇప్పటికే ప్రభుత్వం DPR అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ రావట్లేదు, కేవలం ఉన్న బ్రిడ్జిని 430 మీటర్ల నుంచి 930 మీటర్లు పొడుగు పెంచుతూ ఒక బ్రిడ్జి మాత్రమే నిర్మాణంలోకి వస్తుందనేది స్పష్టంగా అందరికీ తెలిసింది. ఇక్కడ మొదటి ప్రశ్న మేము మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులని అడగదలుచుకుంది, మీరు ప్రపోజ్ చేసినటువంటి ఫ్లైఓవరే మీరు కుదించి 930 మీటర్లకి మాత్రమే పరిమితం చేస్తూ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాన్నే మేము మొదటి నుంచి అడుగుతున్నాం. శంకర్లాస్కి బ్రిడ్జి సరిపోదు, ఉన్న బ్రిడ్జి ఆల్రెడీ ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ తీసుకొస్తామని మీరు ఇచ్చినటువంటి ప్రకటన ఆధారం చేసుకుని ప్రజలందరూ దీనికోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మీరు బ్రిడ్జిని కుదించడం అనేది సరైనది కాదు.